ఫ్రెండ్స్, మన దేశంలో రెండు విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి కర్ణాటక సీఎం మార్పు, మరొకటి పశ్చిమ బెంగాల్లో రాజకీయ భూకంపం. దీదీ పార్టీలో చాలామంది బహిరంగంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ఇది ఇలా ఉండగా బీజేపీ సీనియర్ నాయకుడి స్టేట్మెంట్ ఒకటి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నామరూపాలు లేకుండా పోతుందా అనే ప్రశ్న మనలో కలిగించేలా ఉంది. కేంద్రంలో ఇప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. ఆ లోటును భర్తీ చేసే పని బెంగాల్ టీఎంసీ ఎంపీలు చేస్తారా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అలాంటి పరిణామాలు కూడా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే సీఎం సువేందు అధికారి మీటింగ్లకు బెంగాల్ టీఎంసీ ఎంపీలు హాజరవుతున్నారు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయ పరిణామం ఇది అని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారు కదా, వాళ్ళ మీద సువేందు అధికారి తీసుకున్న ఒక ఆర్డర్కి వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. బెంగాల్లో కనిపిస్తున్న దృశ్యాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇంతకాలం అక్కడ అక్రమ బంగ్లా వలసదారులే లేరు, ఇది అంతా బీజేపీ ఎన్నికల ప్రచారం ట్రిక్ అని చెప్పిన వాళ్ళందరికీ ఇప్పుడు ముఖం లేకుండా పోయింది. అంతలా అక్రమ వలసదారులు పారిపోతున్న దృశ్యాల్ని మనం ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాం. అలాగే సువేందు అధికారి తీసుకున్న మరో ఆర్డర్ బెంగాల్లో సంచలనం సృష్టిస్తోంది. టీఎంసీకి పెద్ద షాక్ కూడా ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోను చివరి వరకు మిస్ కాకుండా చూడండి. రాజకీయాల్లో ఓటమి అనేది ఒకే నాణ్యానికి రెండు ముఖాలు లాంటివి. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవచ్చు, కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎప్పుడు నిజం కాలేదు. అక్కడ ఒక్కసారి ఓడిపోతే రాజకీయంగా చచ్చిపోయినట్టే లెక్క. మళ్ళీ లేచి గెలిచిన చరిత్ర దాదాపు లేదు అని చెప్పుకోవచ్చు. బెంగాల్లో కాంగ్రెస్ ఉండేది, ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అక్కడ తలెత్తనే లేదు. తర్వాత ఎడం పక్షాలు చాలా సంవత్సరాలు పాలించాయి. తర్వాత అవి కూడా నామరూపాలు లేకుండా పోయాయి. ఆ తర్వాత టీఎంసీ వచ్చింది. టీఎంసీ కూడా 15 సంవత్సరాలు పాలించింది. ఇప్పుడు బీజేపీ అక్కడ బలంగా ఎదుగుతుంది. బీజేపీ బెంగాల్ని పూర్తిగా కవర్ చేసుకుంటూ పోతుంది. టీఎంసీ కేవలం ఓడిపోవడమే కాదు, నిదానంగా పూర్తిగా క్షీణిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అనలైజ్ చేసి చూస్తే 2029లో బీజేపీ బెంగాల్లో భారీ విజయం రావచ్చు. 2014లో మమతా బెనర్జీ భారీ సీట్లు గెలుచుకున్నారు. మొత్తం 42 లోక్సభ స్థానాల్లో 34 స్థానాలు టీఎంసీ గెలుచుకుంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ వేవ్ ఉన్నా కానీ బెంగాల్పై దాని ప్రభావం పెద్దగా పడలేదనే చెప్పుకోవచ్చు. అక్కడి ప్రజలు టీఎంసీని నమ్మారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. బీజేపీ బెంగాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందా అనే చర్చ కూడా ఇప్పుడు అక్కడ మొదలైంది. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్న టీఎంసీ ఎంపీలే బీజేపీకి ఎదురు చూసే అవకాశాన్ని ఇవ్వడం లేదు. మేము వస్తాం అన్నట్టుగా సిద్ధమవుతున్నారు. ఇది దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం ఊహాగానాలుగా మాత్రమే ఉండేవి. టీఎంసీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారంట, రహస్య చర్చలు జరుగుతున్నాయంట అని వార్తలు వచ్చేవి. మమతా బెనర్జీ మీటింగ్కు కొందరు గైరు హాజరు అవుతున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తిగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇప్పటి వరకు కేవలం అనుమానాలే, కానీ అవి బహిరంగంగా పరిణామాలుగా మారుతున్నాయి. పరిణామాల్లో ముఖ్యంగా 2 పరిణామాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా టీఎంసీలో కోకాలి ఘోష్ దస్తీదార్ అనే ఎంపీ ఉన్నారు. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలు. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. ఆమెను పార్టీ పార్లమెంటరీ చీఫ్ పదవి నుంచి తొలగించారు. లోక్సభలో పార్టీ తరపున చీఫ్ జారీ చేసే బాధ్యత ఉన్న కీలక స్థానం అది. ఓటమి తర్వాత ఆమెను ఆ పదవి నుంచి తొలగించడంతో కాకోలి ఘోష్ దస్తీదార్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేశాను, 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఇచ్చిన బహుమతి ఇదేనా అంటూ మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు.
ఇదే కాకోలి ఘోష్ దస్తీదార్ సువేందు అధికారి నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు 24 ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమంలో హాజరయ్యారు. వెంటనే వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం మొదలైంది. ఘోష్ దస్తీదార్తో పాటు మరో 12 మంది ఎంపీలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్తలు వేగంగా వ్యాపించాయి. దీనికి మరింత బలం కూర్చేలా బీజేపీ నాయకుడు సౌమిత్ర ఖాన్ పెద్ద బాంబు పేల్చారు. ఏమన్నాడంటే, మా వెంట 20 మంది టీఎంసీ ఎంపీలు టచ్లో ఉన్నారు, ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు కూడా సంప్రదింపుల్లో ఉన్నారు. కేంద్ర బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటాం అని చెప్పారు. బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిపోయింది. బీజేపీ నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో టీఎంసీ కూడా స్పందించింది. టీఎంసీ నాయకులు రాయ్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా అబద్ధం, మేమంతా బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నాం, పార్టీలో ఎలాంటి భేదాలు లేవు, టీఎంసీ నుంచి ఎవరు బీజేపీలోకి వెళ్లరు అని చెప్పడమైతే జరిగింది. బెంగాల్ మీడియా ఏం చెబుతుంది అన్న విషయానికి వస్తే, ప్రస్తుతం టీఎంసీకి 29 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 8 నుంచి 10 మంది నిజంగానే సువేందు అధికారితో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా చెప్తున్నారు. ఏంటంటే, రాజీనామా చేసి ఉప ఎన్నికలలో కూడా మళ్ళీ గెలుస్తాం అనే నమ్మకంతో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారట. లో బీజేపీకి ఎంపీల అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది కదా, అది బీజేపీ పూర్తిగా మెజారిటీ ఉన్న ప్రభుత్వం కాదు. బీజేపీకి సరిగా 240 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఒకవేళ బెంగాల్ నుంచి మరో 20 మంది ఎంపీలు వస్తే ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఎప్పుడన్నా చంద్రబాబు మరియు నితీష్ తోక జాడిస్తారు అన్న బీజేపీలో లేకపోలేదు. అప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వంటి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో కూడా బీజేపీకి మరింత స్వేచ్ఛ వస్తుంది. అందుకే టీఎంసీ ఎంపీలు వస్తే బీజేపీ వద్దు అనదు అనేదే నా అభిప్రాయం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఒకవేళ 8 నుంచి 10 మంది ఎంపీలు మాత్రమే బీజేపీకి వస్తే వాళ్ళు ముందుగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఎదుర్కోవాలి. మరో మార్గం ఉంది, టీఎంసీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఆ పార్టీకి ఇబ్బంది కలిగించడం చేస్తే అప్పుడు మమతా బెనర్జీ వాళ్లను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరితోనైనా కలిసే అవకాశం ఉంటుంది. దాన్ని సువేందు అధికారి అమలు చేస్తున్నారని బెంగాల్ పత్రికలు చెప్పుకొస్తున్నాయి. ఈ బెంగాల్లో రాజకీయాలు రియల్ టైంలో జరుగుతున్నాయనే స్పష్టత కనిపిస్తోంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, బెంగాల్లో లోకల్ లెవెల్ టీఎంసీ నాయకులు, మున్సిపాలిటీ కార్పొరేషన్స్ కౌన్సిలర్లు కట్టగట్టుకుని రాజీనామాలు చేసి బీజేపీ వైపు వస్తున్నారు. అయితే బీజేపీ నాయకత్వం ప్రస్తుతం 3 నెలల పాటు బయట నుంచి ఎవరిని పార్టీలో చేర్చుకోవద్దని నిర్ణయించుకుంది. ఎంపీలు వస్తే మాత్రం బీజేపీ వెంటనే అంగీకరిస్తుంది అని అనుకోవచ్చు. ఇవే ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు. మళ్ళీ ఇంకొక అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.